అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సత్యవాడ సోదరీమణులు రచించిన అత్తలేని కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఆదివారం. సుజాత తన గదిలో కూర్చొని చదువుకుంటోంది. ఆదివారం అసలు ఇంటి పట్టున ఉండదు. కాని పరీక్షలు దగ్గర పడుతున్నాయి కనుక శ్రద్ధగా చదివేస్తోంది. ఇంతలో అమ్మ మాటలు చెవిన పడ్డాయి. సుజాతకి ఒక్కసారిగా ఒళ్ళు మండుకొచ్చింది. అందుకు కారణం పక్కింటి పిన్నిగారితో అమ్మ అన్న మాటలే. ఏమిటి వీళ్ళ మాటలు? మరీనో అత్తలేని కోడల ఉత్తమరాలా అని నిలదీసి అడిగితే, మేము సృష్టించింది కాదు, పురాతనం నుంచి ఉన్న సామెతే అంటారు. అత్తా కోడలు తేడా ఏమిటి? ఇద్దరూ ఆడవాళ్లే కదా, పరస్పర అవగాహన ఉండదా? ఒక ఇంటి కొత్త కోడలు అడుగుపెట్టిందంటే ఇరుగు పొరుగు వాళ్లు పని కట్టుకుని వచ్చి కోడలు సుకుమారాన్ని అత్తగారితోనూ, అత్తగారి గయ్యాలతనం కోడలతోనూ రహస్యంగా ఏకరవ పెట్టేస్తారు. వాళ్ళిద్దరి మధ్య అనవసరంగా కలతలు పెంచేస్తారు. తరతరాలుగా అత్తగారులింతే. ఏ కోడల్ని ఏ అత్తగారు సుఖపెట్టింది? సక్కుబాయి మీరాబాయి అత్తగారుల చేతిలో ఎన్ని బాధలు పడ్డారు. అదృష్టం అంటే అత్తలేని కోడలదే అని కోడళ్లు తమ దురదృష్టానికి కుమిలిపోతే, కోడలు వచ్చాక ఆ ఇంట ఉండే కన్నా కాశీకో కాటికో వెళ్లడమే మేలు. కోడలంటూ అడుగు పెట్టాక తను ఎందుకు పనికిరానిదిగా, మూలపడిన చీపురులాగా, శీతాకాలంలో ఆతపత్రంలాగా, వేసవిలో కమ్మళ్లాగా బ్రతకాల్సిందే. ఏ కోడలు అత్తగారిని అభిమానంగా చూసుకుంది? తనేదో మహారాణి పదవి పొందినట్టు అందచందాలు, వయసు, చదువు, సంధ్యలు తనకే ఉన్నాయని గర్వపడిపోయి అత్తగారి మీద ఆధిక్యత చూపిస్తుంది. ఏమిటో తరతరాలుగా అత్తగారుల భాగ్యం ఇంతే అనుకొని నిట్టూర్చే అత్తగారులు కొందరుంటారు. అలా కాక ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఒకరి భావాలను మరొకరు గౌరవించటం నేర్చుకుంటే అత్తాకోడల మధ్య ఆరల్లుంటాయా? ఈ పాతకాలం సామెతలు చిత్తైపోతాయి. ఆలోచిస్తూనే సర్రున లేచి వాళ్ల ముందుకెళ్ళింది సుజాత. ఏమిటమ్మా మీరు మరీనో? అత్తాకోడలు అనేసరికి వాళ్ల మధ్య జరిగిన ప్రతి విషయం మీకో జగడంలానే కనిపిస్తుంది. అత్తగారితో కలిసిన్నంత మాత్రాన కోడలి మంచితనం ఆవరైపోతుందా ఏ? ఇలాంటి బూజుపట్టిన భావాలకు స్వస్తి చెప్పండి. సుజాత పట్టరాని ఆవేశంలో మాట్లాడేసరికి ఆ ఇద్దరికి ఏం చేయాలో తోచలేదు. ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. నువ్వింట్లో ఉన్నావనుకోలేదే తల్లి అంది సుజాత తల్లి కాస్త తేరుకొని. మరి అంత మాటకార్తనం పనికిరాదు. ఈ బడాయంతా ఇప్పుడేనే పిల్ల. పెళ్ళై అత్తారింటికెడితే అప్పుడు నీకు తెలుస్తుందిలే. చూద్దాంలే నీ అత్తని ఎలా పూజిస్తావో, అసలు అత్తగారితో పొరపచ్చాలు లేకుండా ఎలా కాపురం చేస్తావో అంటూ సుజాత బుగ్గగిల్లింది శేషమ్మ. ఆ సంఘటనతో సుజాత మనసులో ఒక విచిత్రమైన ఆశయం మొలకెత్తింది. తను అత్తాకోడల చరిత్ర మార్చేయాలి. ప్రపంచంలో తనకి అందరికన్నా ప్రియమైన వ్యక్తి అత్తగారే కావాలి. తను కూడా అత్తగారి నుంచి ఎనలేని అభిమానాన్ని పొందగలగాలి. సుజాతకి పెళ్లి చూపులు జరిగాయి. అన్ని విషయాల్లోనూ ఆ సంబంధం అమ్మా నాన్నలకు నచ్చింది. కానీ సుజాతకు మాత్రం అసంతృప్తిగానే ఉంది. అన్ని విషయాల్లోనూ తనకు ఆ సంబంధం నచ్చినా ఆ పెళ్లి జరిగితే తన ఆశయం నెరవేర్చుకునే అవకాశమే ఉండదు. ఆ మాటే అమ్మతో అంది. బావుందే పిచ్చిదానా, అబ్బాయి నీకు నచ్చితే ఆలస్యం ఎందుకు అనేసింది అమ్మ. నాన్నగారికి నచ్చ చెప్పాలని చూసింది. విషయం తెలుసుకుని చిరునవ్వు నవ్వి, మంచి ఆశయమే తల్లి, అదే నీ అభ్యంతరమైతే ఆ మాట మర్చిపో, వెంటనే ముహూర్తాలు పట్టించేస్తాను. సుజాత పెళ్లి జరిగిపోయింది. తను అత్తలేని కోడలైపోయింది. సుజాత కాపురానికి వెడుతున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ ఆడపిల్లలాగా అమ్మా నాన్నలను వదిలిపెట్టినందుకు కాదు, తను అడుగు పెట్టబోయే కొత్త వాతావరణంలో ఎలా ఉంటుందని భయంతోనూ కాదు, తను అత్తలేని కోడలుగా అడుగు పెట్టాల్సి వస్తుందే అని. సుజాత వైవాహిక జీవితంలో ఉండే ఆనందం అనుభవించడంలో లీనమైపోయింది. వివాహానికి ముందు తన మనసులోని ఆశయం ఇప్పుడు పదే పదే అంతగా గుర్తు రావటం లేదు. హనీమూన్లంటూ విహారయాత్రలు చేయకపోయినా రోజుకొక మధురిమల కాలం హాయిగా దొర్లిపోతుంది. నూతన దాంపత్యం రంగుల హరివిలులాగా సుజాతను మురిపిస్తోంది. ఇలా 2-3 నెలలు గడిచేసరికి సుజాత మనసులో మరుపు, తెరల మధ్య దాగి ఉన్న ఆశయం మళ్లీ ఆమె మనసును కలవరపెట్టసాగింది. అప్పుడప్పుడు ఆమెని ఏదో దిగులు ఆవహించేది. కలకలా నవ్వుతూనే అలరించే తన గృహలక్ష్మి కలతపట్టం ఎందుకు అని కలవరపడి, సుజీ ఎంతో చలాకీగా ఉంటావు, కాని అప్పుడు ఏదో గుర్తొచ్చిందాల్లా దిగులు పడిపోతుంటావు, ఏమిటి అని అడిగాడు మోహన్. తన ఆశయం పతిదేవుని ముందు వ్యక్తపరిచి కన్నీళ్లు పెట్టుకుంది సుజాత. మోహన్ నవ్వు ఆపుకోలేకపోయాడు. అందరూ అత్తగారులు ఉన్నందుకు బాధపడితే నీ తీరు తమాషాగా ఉందే అని పగలబడి నవ్వుతూ అన్నాడు.
మీకంతా ఎగతాళగానే ఉంటుంది. నా మనసు కోరిన కోరిక. తీరని బాధ ఎలా ఉంటుందో మీకేం తెలుస్తుంది అంది, తన మనసులో బాధ ఆ మాటల్లో వెలువరిస్తూ. సుజాతకున్న విచిత్రమైన ఆశయం మోహన్ని ఆలోచించేలా చేసింది. వారం తిరగకుండానే సుజాతకు అత్తగారు ప్రత్యక్షమైంది. ఆమెని రాకతో పులకించిన భూమాతల పులకించిపోయింది తను. అత్తాకోడలను చూస్తూ ఆనందిస్తున్నాడు మోహన్. తనకు తల్లి వరసైన మీనాక్షమ్మ ఇంతదాకా దూరపు బంధువు ఇంట్లో కాలం గడిపింది. ఇప్పుడు సుజాత ఆశయం నెరవేర్చడానికి తను తీసుకొచ్చాడు. ఎంతో తృప్తి అనిపించింది. కాని ఆ తృప్తి ఎంతో కాలం నిలవలేదు. సుజాత ఆశయానికి ఆచరణకి మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించింది. ప్రతి చిన్న విషయానికి మీనాక్షమ్మతో వాదనకి దిగుతోంది సుజాత. ఎప్పుడూ చిరుగురులాటం, విసుక్కోవటం. సుజీ, అందరిలాగానే నువ్వు కూడా అని మోహన్ ఏదో అనబోయేసరికి భర్త మీద ఎక్కడలేని కోపంతో అపర సత్యభామలా అభినయించటం. ఏమిటో ఈ సుజాత ఆశయం అంటూ నిట్టూర్చాడు మోహన్. నెల కూడా తిరగకుండానే ఓ సుప్రభాతాన సుజాత భర్తకు ఆజ్ఞ జారీ చేసింది. కాని అతడు నిశ్చేష్టుడైపోలేదు. అవాక్కై ఆమె వైపు అయోమయంగా చూడనూ లేదు. సుజాత ఈ నిర్ణయానికి వస్తుందని ప్రసాద్ ఊహించలేకపోలేదు. మీనాక్షమ్మ రాకముందు సుజాత సర్వ స్వతంత్రురాలు, గృహరాజ్యాన్ని స్వేచ్ఛగా పాలించే రాణి. ఇప్పుడు ఇంట్లో అత్తగారుంది. ఆవిడ చెప్పినట్లుగా తను నడుచుకోవలసి వచ్చేసరికి సహించలేకపోయింది. తనకు బెడ్ కాఫీ అలవాటు. మడి ఆచారం లాంటివి ఏమీ గిట్టవు. స్టవ్ మీద కుక్కర్ పడేసి ఇరుగు పరుగులతో కబుర్లు చెప్పటంలోనూ పత్రిక పఠనంతోనూ కూడా మునిగిపోయే సుజాత సగం ఇంటి పని పనిపిల్లలతో చేయించుకునేది. ఎంతసేపు పత్రికలు చదవటం, అమ్మలకలతో కబుర్లు ఏమిటి? మనింటి పని మనం చేసుకోకపోతే ఎలా? మడి ఆచారాలు ఉండక్కర్లేదు అంటూ మడి కట్టుకొని వంట సామాగ్రి అంతా తను అందిస్తుంటే వంట చేసే అత్తగారి ఉనికి సహించలేకపోయింది. సుజాత ఆశయం మేరకు మీనాక్షమ్మ వెళ్లిపోయింది. మళ్లీ సుజాత ఇంటి వాతావరణం మామూలైపోయింది. కొంతకాలానికి తన ఆశయం మళ్లీ స్మృతిపథంలో మెదిలింది. అది తనను హేళన చేసినట్లుగా అనిపించింది. ఇదేమిటి? తన మూర్ఖంగా ప్రవర్తించిందా? తన ఆశయాన్ని నెరవేర్చుకునే అవకాశాన్ని దూరం చేసుకుందా? మనసు వేసిన ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషిస్తోంది. తనెందుకు మీనాక్షమ్మతో కలిసిమెలిసి ఉండలేకపోయింది? తను అత్తగారిని సంతోషపెట్టలేని కోడలైపోయిందా? ఏమో, తను చేసిన ప్రతి పని ఆవిడికి ఏసనింపుగానే తోచేది. తనైతే హాయిగా ఆడుతూ పాడుతూ వంట చేసుకుని తనిష్టం వచ్చినట్లుగా సినిమాకో షికారుకు వెళ్లగలిగేది. బొత్తిగా ఆధునిక అలంకరణలు, ఆధునిక భావాలు ఏమీ గిట్టవు మీనాక్షమ్మకు. తను ఎలా కలిసి ఉండగలదు ఆవిడతో? తన భావాలు ఏవి ఆవిడతో కలియలేదు. అభిరుచులు అంతే. తనకు భర్తతో సహా ఏ స్నేహితురాలతోనో ఏ సినిమాకు వెళ్లాలనిపించినప్పుడు పురాణానికో ఏ కోవెలకో వెళతాననేది ఆవిడ. ఇంటికి తాళం వేసి ఎవరి దారిని వాళ్ళు వెడదామంటే ఒప్పుకునేది కాదు. వంటకాలు తయారు చేయడంలో ఆవిడది వ్యతిరేక ధోరణి. ఇన్ని లోపాలావిడలో ఉన్నప్పుడు తనని తను ఎందుకు అనుకోవాలి? కాస్త ఆవిడే సర్దుకుపోలేకపోయిందా? అసలిందులో తన తప్పేం లేదు అనుకుని సుజాత సగం ఊపిరి పీల్చుకుంది. నిజమే, తను ఓటమిని అంగీకరించనక్కర్లేదు. తన ఆశయం నెరవేరే అవకాశం లభించకపోవటం పొరపాటు. ఆవిడేదో దూరపు బంధువే కాని సాక్షాత్తు తన భర్తకు కన్నతల్లి కాదుగా. అలాంటిది తన అత్తగారెలా అవుతుంది? అందుకే తను ఓడిపోలేదు. నిజానికి తన శ్రీవారికి కన్నతల్లే ఉంటే ఆ అత్తగారితో పొరపచ్చాలు ఉండేవి కావేమో. ఏమో ఏమిటి, తనకు ఆ అదృష్టమే ఉంటే అత్తగారు తనని మురిపాల కోడలా అంటూ పువ్వుల్లో పెట్టి చూసుకునేది. తను కూడా ఆవిడ్ను బంగారు అత్తగారు అంటూ ఆవిడ్ను కొలిచేది. అలా తనని సమర్థించుకుని సుజాత నిండుగా ఊపిరి పీల్చుకుంది. ఆలోచనలు చెదిరిపోవాలని రేడియో ఆన్ చేసింది. అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు అంటూ పాట వినిపించేసరికి సుజాతకు కంపనం ఎత్తిపోయింది. ఆ పాట తనకే వర్తిస్తుందేమో అనిపించింది. విసురుగా రేడియో కట్టేసి ఇక ఈ సామెతను మనసులోకి చేరనివ్వకూడదు అనుకుంది. ఊహకి వాస్తవానికి మధ్య ఎప్పుడూ ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుందని సుజాతకి అప్పుడు అర్థమైంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.